రఘురామకృష్ణరాజు గారు ఆయన వచ్చాడు, డిప్యూటీ స్పీకర్ వచ్చాడు, దండేశాడు, వెళ్ళిపోయి అన్ని కార్లు వెళ్ళిపోయినాయి. లాస్ట్లో కొంతమంది అక్కడ వీడియో తీస్తూ ఉంటుంటే వీళ్ళు వీడియో తీయొద్దన్నారు. ఆ వీడియో తీయొద్దన్న దాని గురించి ఘర్షణ బిగినయ్యి ఒక ఇద్దరు ముగ్గురు కొట్టుకున్నారు. అది మామూలుగా ఈ గొడవ కోణంలో చూస్తే పెద్ద గొడవ కూడా కాదు, ఒక తోసుకోవడం కొట్టుకోవడం. దాన్ని ఆసరాగా తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎలకి తగిలిని దెబ్బలు ఆళ్ళకి తగిలిని. అక్కడ ఇన్వాల్వ్ అయింది కూడా ఇద్దరు ముగ్గురే. అంటే ఎంత కసి ఉంది దళితపేట మీద, అవకాశం గురించి ఎదురు చూస్తున్నాడు రఘురామకృష్ణరాజు అనడానికి అది తార్కాణం. వెంటనే 3 గంటలకు వచ్చి గొడవ జరిగిందంట అని చెప్పి 3 గంటలకు వచ్చి 3 గంటలకి ఆ పేటలో ఎవరిని దొరుకుతాడని వేసుకెళ్ళిపోయి ఎవడెవడు యాక్టివ్గా తిరుగుతాడు అందరి పేర్లు రాసుకుని ఒక 57 మంది మీద ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్కి ఏమని కట్టారు? అటెంప్ట్ మర్డర్. మామూలుగా కేసులు పెడితే వాళ్ళు స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. అందుగురించి స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా ఉండడానికి అని చెప్పి 57 మంది ఎవరినన్నా ముగ్గురిని కొడితే ఆ ముగ్గురు బతుకుతారండి? వాళ్ళు కొట్టిన ఇటువంటి అటెంప్ట్ మర్డర్ ఏంటి? ఒక మారణాయుధంతో దాడి చేస్తే అటెంప్ట్ మర్డర్, ఆ మారణాయుధంతో కొట్టబోయిన అటెంప్ట్ మర్డర్. అటువంటి మారణాయుధాలు ఉన్నాయి అక్కడ? అవి లేవు. పోనీ వాళ్ళకి తగిలిన దెబ్బలు ఎక్కడ తగిలినాయి? తగలరాని చోట్ల ఏమైనా తగిలినాయా? అది లేదు. అయినా కానీ 57 మంది పట్టారు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 57 కాకుండా ఒక 120 మంది మా పేటలో వాళ్ళు కనపట్టలేదండి, పోలీసులు పట్టుకెళ్ళిపోయారేమో తెలియదు. ఇవన్నీ తెలుసుకుందామని నేను వెళ్తున్నాను. ఎందుకంటే ఒక బయాస్డ్ ఇన్ఫర్మేషన్ అన్నది వచ్చింది తప్పితే ఫుల్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు. అక్కడ ఏం జరిగింది? రఘురామకృష్ణరాజు మీద దాడి చేశారు అని చెప్తున్నారు. అసలు రఘురామకృష్ణరాజు మీద దాడే జరగలేదు, ఆయన మీద దాడి జరగలేదు, అసలు మెయిన్ వాళ్ళ మీద ఎక్కడా దాడి, అసలు గొడవే జరగలేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు అంతమంది వెళ్ళారు, ఇన్ని కారులు వెళ్ళారు, ఇంతమంది ప్రెస్ ఉన్నారు, పోలీసులు 30-40 మంది ఉన్నారు. రఘురామకృష్ణరాజు మీద దాడి జరిగింది, లేకపోతే ఈ ముగ్గురిని మీద దారుణంగా కొట్టారు అన్న వీడియోలు తీసుంటారు కదా. ఒక్క వీడియో బయట పెట్టండి. నిజంగా ఎందువల్లంటే నేను చెప్తా ఉన్నాను, న్యాయస్థానంలో మనకి ఈ పోలీసులు ఏం చెప్తేనే అది. పోలీసులు ఎఫ్ఐఆర్ రాంగ్గా వేశారు, 57 మంది మీద అటెంప్ట్ మర్డర్ వేశారంటే వాళ్ళు కోర్టు వాళ్ళు అందరికీ అరెస్ట్ వారెంట్లు ఇచ్చేస్తారు. దీనివల్ల ఎన్ని కుటుంబాలు క్షోభపడుతున్నాయన్నది వాళ్ళకి అనవసరం. కాబట్టి ఇది చాలా దారుణం. నన్ను పాలకొల దగ్గర ఆఫ్ చేశారు. నేను ఎస్పీకి కలెక్టర్కి పెట్టాను. వెంటనే నాకు పర్మిషన్ ఇమ్మని, ఇవాళ కానీ రేపు కానీ, లేకపోతే నేను మళ్ళీ హైకోర్టులో మూవ్ చేస్తాను. ఇది హైకోర్టులో మూవ్ చేసి నేను అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ నేను హైకోర్టుని అడుగుతాను. ఎందుకంటే నా ప్రాథమిక హక్కు. నేనేమన్నా 144 సెక్షన్ని నేను ఉల్లంఘిస్తున్నానా? పోనీ నేను వెళ్తున్నది నేను నా డ్రైవరు ఇద్దరు వెళ్తాం. 144 సెక్షన్ అంటే 3-4 కన్నా ఎక్కువ గుమ్మకూడదు. నేను ఎవడో ఇంట్లోకి వెళ్ళి కనుక్కుంటాను, గుడి పరిసరాల్లో ఏం జరిగిందో కనుక్కుంటాను. దానికి నాకు 144 సెక్షన్ ఎలాగ నా మీద ఇదవుతుంది? అసలు భీమవరమే వెళ్ళకూడదంటే నేను భీమవరమే వెళ్ళకూడదు, ఆకివీడి వెళ్ళకూడదు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నావా? అంతకుముందు గరగపర గొడవల్లో నాకు 41 సార్లు హౌస్ అరెస్ట్ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. అంటే మీరు వచ్చినప్పుడల్లా ఈ దళితుల్ని ఈ రకంగానే హింసిస్తారా? చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్తా ఉన్నాను, మీ రఘురామకృష్ణరాజు వల్ల మీ కూటమి ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది, చాలా చెడ్డ పేరు. సుమారు 6,000 మందిని ఆయన ఇల్లు లేకుండా చేశాడు, ఇల్లు పీకించేశాడు, వాళ్ళకి ఆల్టర్నేటివ్లు చూపించలేదు. అలాగే సుమారు 12-13 చర్చిల్ని ఆయన ఖాళీ చేయించాడు. ఇక్కడ కలెక్టరు, ఎస్పీ వాళ్ళు చదువుకున్నారా? అసలు ఐఏఎస్ ఐపీఎస్ఎల్నా నాకు అనుమానం వస్తుంది. అరే మీరు ఈ రకంగా మీరు ఒక ఎమ్మెల్యే మాట వింటే మీరు చదువుకున్నది మీ స్వయం నిర్ణయాధికారం ఏం జరుగుతూ ఉంది? మీరు ఎమ్మెల్యే చెప్పిన మాట వేయనేస్తే రేపు పొద్దున్న ఇంకో గవర్నమెంట్ వస్తే ఈ గవర్నమెంట్ శాశ్వతమా?
చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ శాశ్వతమా లేదా జగన్ గవర్నమెంట్ శాశ్వతమా? ఎప్పుడు ఏం జరుగుతుందో రాజకీయాల్లో తెలీదు. మీరు ఇబ్బంది పడతారు. ఐఏఎస్ ఐపీఎస్లు మీరు మీ కెరియర్ దెబ్బతిని తీసుకునే పరిస్థితులు ఇప్పుడు కోర్టులు ఉన్నాయి. అంత గమ్ముని తేలిపోద్దా? ఇప్పుడు ఇంకా 57 మంది చర్చిలకి మీరు నోటీసులు ఇస్తున్నాం. అనాథరేట్ చర్చిలకి ఇవ్వండి. నేను చెప్తా ఉన్నాను, ఆకివీడు భీమవరం పరిసర ప్రాంతాల వాళ్ళకి, మీ మీద ఎవరి మీద చర్చి మీద నోటీసు కానీ గవర్నమెంట్ ఇస్తే నా దగ్గరికి రండి, నాకు ఫోన్ చేయండి. నా ఫోను అందరికీ తెలుసు, 9000922088 9000922088. నాకు వాట్సాప్ చేయండి. మీ నోటీసులన్నీ మీ తరపున నేను పోరాటం చేస్తాను. మొన్న కూలగొట్టిన ఇళ్ళు అన్నీ కూడా లిస్టు తీయండి. దాని మీద కూడా నేను హైకోర్టులో పోరాటం చేస్తాను. ఈ కలెక్టరు అలాగే ఎస్పీ ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు, ఒక ఎమ్మెల్యేకి కళ్ళు మూసుకుపోయి సపోర్ట్ ఎలా చేస్తున్నారు అన్నది కూడా నేను కోర్టు ముందు బయట పెడతాను. అలాగే డిపిటిఓకి కూడా నేను వీళ్ళ అధికార దుర్వినియోగం గురించి కూడా నేను మాట్లాడతాను. డిపిటిఓకి కూడా నేను రాస్తాను. కాబట్టి ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కాదు మీరు చేసి. కాబట్టి అక్కడ దాన్ని ఇమీడియట్గా నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను వెళ్ళే చేస్తాను. మొన్న కుందాలపల్లిలో జరిగింది గొడవ. కుందాలపల్లిలో జరిగినప్పుడు ఒక శవాన్ని తీసుకెళ్తున్నారు, అడ్డుకున్నారు, శవాన్ని కింద పడేశారు. ఆ పెట్టిని శవపేటకి 4-5 సార్లు కింద పడేశారు. అంతకుముందు శవాన్ని కూడా పొలాల్లోంచి బురదలోంచి తీసుకుని వెళ్ళారు. రోడ్డు మీద వెళ్ళడానికి వీలు లేదా అని చెప్పి నేను గట్టిగా అడిగినప్పుడు మనకు వచ్చిన మొత్తం మీద పోలీసులు కేసులు పెట్టారు. నేను ఇమీడియట్గా పందిరి తీయించమని అడిగాను. పందిరి కూడా తీయించిన తర్వాత నిజంగా అక్కడ దారుణమైన పరిస్థితి ఏంటంటే, ఆ ఊర్లో ఉన్న గ్రామస్తులందరికీ వాటర్ ఫెసిలిటీ ఉంది. ఒక్క దళితపేటలో 4 కుళాయిలు ఉన్నాయి. ఈ రోజున ప్రతి ఇంటికి కూడా వాటర్ వచ్చే సదుపాయం వచ్చింది. మా బాబు వెళ్ళి కలెక్టర్తో మాట్లాడాడు, నేను ఫోన్ చేశాను. ఇమీడియట్గా ఈ రోజున వాళ్ళు వాటర్ సమస్య తీరిపోయింది. అలాగే మీకు ఏమైనా సమస్యలు ఇటువంటి గ్రామాలకి ఒక న్యాయం, లేకపోతే దళిత పేటలకు ఒక న్యాయం జరుగుతున్న పేటలు ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి. నేను వాళ్ళ గురించి, నాకు అధికారం అవసరం లేదు, నేను పోరాటం చేస్తాను. కాబట్టి ఇదంతా కూడా ఒకసారి మీరు ఆలోచించాలి.